ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. స్త్రీశక్తి పథకంతో ఆటో వాలాలకు జీవనోపాధికి గండి పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ ఒంగోలులో భారీ ర్యాలీ నిర్వహించారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఆటోలు నడుపుతున్న తమ కడుపును కొట్టిన కూటమి సర్కార్ తక్షణమే స్పందించాలంటూ వారు డిమాండ్ చేశారు. ద్వారా కార్మికులు ఉపాధికి దెబ్బతింటా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని మీద పరిశీలన చేయమని చెప్పాడు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు ఎటువంటి నష్టం జరుగుతుందో పరిశీలన చేయమని చెప్పాడు తప్ప పరిశీలన చేసి ఆటో వర్కర్ల యొక్క కుటుంబాలు మేము ఆదుకుంటాము, మీకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇది ఇస్తామని చెప్పి ఈరోజు కూడా మాట్లాడలేదు. ఈ గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి నెలకి ఇంతని ఇవ్వాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. పోయినసారి జగన్ ప్రభుత్వం వాహన మిత్ర ద్వారా సంవత్సరానికి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి 10,000 ఇచ్చారు. కానీ ఏంటంటే ఇప్పుడు మరి ఆటో నడవలేని పరిస్థితి వచ్చింది.